ఒక ఆవు ఆహారం కోసం అలా వెళ్తూ వెళ్తూ అడవిలోకి వెళ్ళిపోయింది. అది గమనించిన ఒక పులి ఆవును వెంబడించింది. ఆవు తన ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెత్తసాగింది. ఇలా కొంత దూరం రెండు పరిగెత్తగా ఒక చెరువు అడ్డుగా వచ్చింది. ఆ చెరువులో కొంచెం నీరే ఉండడం వల్ల ఆవు ఈదుకుంటూ వెళ్ళి సగం దూరం వెళ్ళింది. మధ్యలోకి వెళ్ళగానే అక్కడ బురద ఉండడం వల్ల చిక్కుకొని ఉండిపోయింది. ఇది గమనించక పులి కూడా చెరువులో దిగి చిక్కుకొని ఉండిపోయింది. బురదలో రెండు చిక్కుకొని ఉండిపోయేవి. కొంతసేపటికి ఆవు అడిగింది పులిని, పులి నీకు ఎవరైనా ఉన్నారా, యజమాని ఎవరైనా ఉన్నారా, నేను కాపాడడానికి ఎవరైనా వస్తారా అని అడిగింది. పులి అహంకారంతో నాకే యజమానిని, నేనే యజమానిని, యజమాని అంటే నాకు ఎవరూ లేరు, నేనే ఈ అడవికి రాజుని అని అహంకారంతో సమాధానం చెప్పింది. ఆవు మరి నీ సంగతి ఏంటనే ఆవుని అడగగా, ఆవు నాకు ఒక యజమాని ఉన్నాడు, నేను తన ఇంటికి వెళ్ళకపోయేసరికి నాకు అన్ని ఆహారం అన్ని గడ్డి అన్నీ పెడుతూ ఉంటాడు, నేను ఒక లేటుగా వెళ్ళినట్టయితే నా కోసం వెతుక్కుంటూ వస్తాడు, ఎక్కడున్నా నా కోసం వెతుక్కుంటూ వచ్చి నన్ను తీసుకుని వెళ్తాడు అని సద్గుణంగా సమాధానం చెప్పింది. కొంతసేపటికి నిజంగానే యజమాని వచ్చి ఆవుని ఒక తాడుతో కట్టి ఆవుని తీసుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళు నిజంగా అనుకుంటే పులిని కూడా కాపాడేవారేమో, కానీ పులిని కాపాడితే తన ప్రాణానికే ముప్పు అని పులిని అలాగే వదిలేసి ఆవుని తీసుకొని యజమాని వెళ్ళిపోయాడు. ఇందులో నీతి ఏంటంటే, చెరువు అనేది ఒక సంసారం, ఆవు పులి అనేది జీవులు, యజమాని అనేది ఒక పరమాత్మ. మనం ఈ సంసారంలో ఈదుతున్నప్పుడు యజమానిని అంటే పరమాత్మని మనం హృదయంలో స్మరించుతూ ఉంటే ఆ పరమాత్మ వచ్చి మనల్ని ఎప్పటికైనా కాపాడుతుంటాడు. అంతేగాని ఈ సంసారంలో నేనే ఇంత సంపాదించాను, నేనే ఇదంతా కూడబెట్టానని అహంకారంతో ఉంటే ఆ పరమాత్మ ఎప్పటికీ మనల్ని కాపాడడు. ఈ కథను కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి.